అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మీ ప్రసన్న పోరంకి. నేను ఇంతకుముందు మరలమందు అనే వీడియో తీశాను కదా, నాకు దానికి చాలా బెదిరింపులు వచ్చాయి, చాలా పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి. కొంతమంది వాళ్ళ సమస్యలు చెప్పుకున్నారు. అక్క నిజంగానే మరలమందు అనేది ఉంది, నాకు పెట్టారు అని. అయితే అసలు మరలమందు ఉందా లేదా అనేది నేను ఇక్కడ ఒక పెద్ద ఆయన అడిగి తెలుసుకుందాం అనుకుంటున్నాను. కాబట్టి ఈరోజు నేను ఆయన ఇంటర్వ్యూ తీసుకుంటున్నాను. దయచేసి అందరూ వీడియో పూర్తిగా చూడండి. నమస్తే అండి, మీ పేరు? వెంకటరాజు. గట్టిగా చెప్పండి. వెంకటరాజు. ఆహా. అయితే నన్ను చాలా మంది అడుగుతున్నారు, ఈ మరల మందు అనేది నిజంగానే ఉంది, మరి దానికి విరుగుడు కూడా చెప్పండి అని అంటున్నారు. అసలు ఈ మందు అనేది నిజంగా ఉందంటారా? మందు ఖచ్చితంగా ఉందండి. ఆ మందు ఆ పసరతోటి దాన్ని ఆపిస్తే ఆ మనిషి ఎడిపోతుంటే ఈ మనిషి కూడా అటే వెళ్తుంటాడు. దాన్ని కనుక్కోవటానికి కాకరాకు పసరిని అరిచేతిలో పోస్తే మందు ఉన్నప్పుడు పేరుకుంటది, మందు లేకపోతే పేరుకోదు. అంటే మరి మీరు ఇన్నేళ్ల వయసులో మీరు ఎవరైనా మందు పెట్టడం గాని ఇట్లా చూసారా? ఆ మందు పెట్టడం చూసినాం. ఆ మందు పసర పోసి మళ్ళీ ఇరుగుడు కూడా దానికి ఏర్పాటు చేయించినాం. శుభ్రంగా నయమై మళ్ళీ యథా స్థాయిలో నడుస్తున్నాడు. అసలు ఈ మందు ఉంది అంటే అసలు ఇలాంటి మందుల్ని నమ్మచ్చు అని మీరు ఎలా చెప్తారు? మాత్ర వేసుకుంటేనే జ్వరం తగ్గుతుంది కదా. ఆ పసర తాగినప్పుడు దానికి ఇరుగుడు చేస్తేనే తగ్గిపోద్ది, లేకపోతే ఎడిపోతుంటే ఈయన అటే వెళ్తుంటాడు. ఆ పసర పోస్తే తప్పకుండా తగ్గిపోద్ది. మరి మీరు ఎవరికైనా సరే అట్లా విరుగుడు చేపించారా? అట్లా చాలా మందికి చేపించినాం. చాలా మందికి దాన్ని మళ్ళీ ఏరే ఇరుగుడు చేస్తే శుభ్రంగా ఉండి ఇప్పుడు బాగానే వ్యవసాయం చేస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు. ఇప్పుడు బాగానే ఉంది. అంటే మామూలుగా అంటే మామూలు మనిషి అంటే ఇంత ముందు ఎలా ఉన్నాడు అలాగే ఉంటారా, లేదా అదే ఉన్మాద స్థితిలో ఉంటారా? ఏముండదు, ఎప్పుడుగానే ఉంటాడు. మరి ఒక 6 నెలలు పట్టుద్ది శుభ్రంగా ఇరిగిపోవాలంటే. అట్లా మరి మీరు ఏమేం చేశారో ఒకసారి చెప్తారా? చెప్పండి. మనకి అనుమానం వచ్చినప్పుడు ఆ మనిషికి ఉంది లేనిది ఆ కాకరాకు పసర అరిచేతిలో పోస్తే పేరుకుపోద్ది. మందు లేకపోతే పేరుకుపోదు, పలసగానే ఉంటది. పేరుకుపోయింది, ఆ పసర పోస్తే పేరుకుపోయిందంటే అతని కడుపులో ఉండట్టు. దానికి ఎమ్మటే ఇరుగుడు మందు పోసి దాన్ని ఇరగొట్టుకుంటే 6 నెలలకి మళ్ళీ యథాస్థాయిలోకి వస్తాడు మనిషి. విరగొట్టడం అంటే ఏమేం కలుపుతారు, ఏమేం చేస్తారు? దానికి నల్లవలలు నానబెట్టి, నల్లవలలు మేకపాలలో నానబెట్టి దాన్ని మెత్తగా పొడి చేసి తాగితే శుభ్రంగా ఇరుగుడు ఇరిగిపోద్ది. అంటే మనం వాళ్ళతో తాగిస్తే అది ఇరిగిపోద్ది. అంటే మీరు వాళ్ళతో తాగిచ్చారా? ఇది వాళ్ళతో తాగిచ్చిన నల్ల ఉలవల్ని మేకపాలలో నానబెట్టి దాన్ని మెత్తంగా దంచి వాళ్ళకి మళ్ళీ దాపించను. శుభ్రంగా నయమైంది. యథావేదిగా ఇప్పుడు మంచిగానే తిరుగుతున్నారు. మీకు ఈ విషయం ఎవరు చెప్పారండి? ఈ విషయం మా నాయనమ్మ కాడి నుంచి, వెనకటి నుంచి ముసలోళ్ళ కాడి నుంచి వచ్చింది. మళ్ళీ మా అమ్మగారు కూడా ఇట్లనే ఈ వైద్యం చేసుకుంటూ వచ్చింది. అదే వైద్యగానే నేను చేసుకుంటూ వచ్చిన. ఇప్పుడు శుభ్రంగా నయమై అందరూ బాగానే ఉండాలి. మరి ఆముదం, నువ్వుల నూనె మేకపాలలో కలిపి తాపిస్తే వాంతుల రూపంలో పడిపోద్ది. మరి ఇదెవరైనా ట్రై చేశారా? మరి ఇది చేసినాం. అన్ని కూడా మా నాయనమ్మ మా అమ్మగారి కాడి నుంచి ఇట్లా చేసుకుంటూ వచ్చినాం. అంటే ఈ మందులు ఉన్నాయని మీరు నమ్ముతున్నారు? నమ్ముతున్నాం. చాలా మందికి ఇట్లా నయం చేసినాం కూడా. సరే అండి, ధన్యవాదాలండి.